దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మల్కాజిగిరిలో ఉన్నాము. ఈరోజు ఇక్కడ మనకు లగ్జరీ సెలూన్ ఇనాగ్రేషన్ కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించి మనము వెక్టర్ ఇంజనీర్స్ అధినేత రాజమౌళి గారు ఉన్నారు. వాళ్ళ కూతురు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ అద్భుతంగా బ్యూటీ సేవలు అందించేందుకు లగ్జరీ సెలూన్ అండ్ కెఫే ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ శ్రీధర్. నా పేరు రాజమౌళి. నా డెసిగ్నేషన్ వెక్టర్ ఇంజనీర్స్ ప్రొప్రైటర్. కరెక్ట్ శ్రీధర్, మీరు చెప్పారు. మల్కాజిగిరి అని స్టాంప్ మార్చేద్దాం, ఇది కూడా జూబ్లీ హిల్స్ లా చేద్దాం అనే ఉద్దేశంతో మా అమ్మాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసింది, ఎంఏ చేసి వచ్చింది. సో తనకు ప్యాషన్ ఉన్నది. బట్ మొన్నటి వరకు ఇక్కడ లేకుండే, ఈ ఆలోచన లేకుండే. సో ఎప్పుడైతే ఇండియాకు రావాలనుకున్నారో అప్పుడు ఒక ప్యాషన్తో వచ్చారు. అక్కడ నెయిల్ ఆర్ట్, అమెరికాలోనే సర్టిఫైడ్ నెయిల్ ఆర్ట్, అమెరికన్ సర్టిఫైడ్ నెయిల్ ఆర్ట్ నేర్చుకున్నది. ఇక్కడికి వచ్చేసి ఒక పెద్ద ఫేమస్ తమన్నా మేకప్ స్టూడియో అని తను అక్కడ ఒక 3 months కోర్స్ చేసింది హై ఎండ్లో. సో దాంతో వాళ్ళ మమ్మీ స్ఫూర్తితోని ఇదే రోజు ఎగ్జాక్ట్లీ ఇదే రోజు 2000 సంవత్సరం, అంటే 25 years అవుతుంది మాది బిజినెస్ స్టార్ట్ చేసి. ఇది సేమ్ శ్రీ మౌలిక బ్యూటీ పార్లర్. శ్రీ మౌలిక బ్యూటీ పార్లర్తో మేము 2000 సంవత్సరాలు స్టార్ట్ చేశాము. మా మిసెస్ కవిత 25 సంవత్సరాల కింద స్టార్ట్ చేసింది. ఎస్ఆర్లో స్టార్ట్ చేసాము. 2005లో ఇక్కడికి వచ్చేసినాము. సో ఇప్పటికి 20 years ఇక్కడ వచ్చేసి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇక్కడ ఓపెన్ చేసాము. ఇది ఎక్స్పాన్షన్. సో ఒక లగ్జరీ ఇవ్వాలి, ఎందుకంటే చాలామంది ఇంత ట్రాఫిక్లో ఆయాసపడకుండా జూబ్లీ హిల్స్ అని, మాదాపూర్ అని ఎక్కడికో వెళ్తుంటారు. సో చాలా ఎక్స్ట్రా ఖర్చు పెడుతుంటారు. సో మనం దానికన్నా తక్కువ ఖర్చుతోని అంతకన్నా గొప్ప లగ్జరీ కొంతమంది ఫ్రాంచైజ్ పెట్టే చేస్తుంటారు. బట్ ఇక్కడ చూస్తే మీరు నిజంగా కవర్ చేసుకుంటే సో తను ఎంత మనస్సుతో పెట్టిందో, ఎంత మైండ్తో చేసిందంటే ఆల్మోస్ట్ ఒక 6 months దాని మీదే పడుతుంది ఫోకస్. డే అండ్ నైట్ తిండి లేకుండా తన హార్ట్ ఇక్కడ పెట్టేసింది. చాలా అద్భుతంగా చేసింది. సో అందరికీ అందుబాటులో ఉండే రేట్లు ఉన్నది. సో అందరికీ లగ్జరీ, రియల్ లగ్జరీ తీసుకొచ్చింది ఇక్కడికి. అంటే ఇప్పుడు తరతరాలను చూసినా కూడా, రాజుల ఏన్సెంట్ చూసినా కూడా ఒక బ్యూటీ అంటే ఇక మనం మించలేము. అది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, బ్యూటీ మనకు 1000 సంవత్సరాలు వచ్చినది. కాకపోతే రూపాంతరం మారిపోతుంది రోజు రోజుకు.